ఇక మరో బ్రేకింగ్ చూస్తా ఉన్నాం. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషా ఉపరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అవార్డు అందుకోనున్న నేపథ్యంలో 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉపరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ షేక్ జానీ భాషా ఉపరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను అవార్డు అందుకోనున్న నేపథ్యంలో 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్సింగి పోలీసులకు ఇచ్చిన 4 రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉపరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రైట్, ఇంకా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ వినాష్, ప్రస్తుతం ఏదైతే ఈ రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో మాత్రం జానీ మాస్టర్ కస్టడీ పూర్తి అవ్వడంతో 4 రోజుల తర్వాత ఈ 5 రోజుల మధ్యంతర బెయిల్, ఎందుకంటే జానీ మాస్టర్ తరపు న్యాయవాది అయితే ఈ రోజు రంగారెడ్డి ఫోక్సో కోర్టులో మాత్రం వాదించినట్టుగా తెలుస్తుంది. అయితే త్వరలో ఢిల్లీలో, ఎందుకంటే నేషనల్ అవార్డు, కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు రావడంతో అవార్డు తీసుకోవడానికి 5 రోజుల మధ్యంతర బెయిల్ రావాలని కూడా మన జానీ మాస్టర్ తరపు న్యాయవాది అయితే వాదించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన నిర్ణయం మాత్రం కోర్టు రేపు తీర్పు ఇవ్వబోతున్నట్లు కూడా కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అవినాష్. అయితే ఇదే విధంగా ఉంటే జానీ మాస్టర్ సటీమణి కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్స్ లో కూడా, ఎందుకంటే ఏదైతే జూనియర్ అసిస్టెంట్ కంప్లైంట్ చేసిన కొరియోగ్రాఫర్ పైన కూడా, తన పైన కూడా ఎంక్వైరీ చేయాలి, తను లేనిపోని అబండాలు చేస్తుందని కూడా ఆ ఫిలిం ఛాంబర్ ని కూడా ఆశ్రయించడం జరిగింది అవినాష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.